అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వితంతులు వికలాంగుల పీడి కార్మికుల ఐక్యత, వితంతులు వికలాంగుల పీడి కార్మికుల ఐక్యత. అర్హులకు నూతన పెన్షన్లు వెంటనే, అర్హులకు నూతన పెన్షన్లు వెంటనే. అందరికీ జై మాదిగా, జై జై మాదిగా. ఈరోజు మన నిర్మల్ మండలంలోని మన ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి జరుగుతుంది. మన ఎంఆర్పిఎస్ గారి ఆధ్వర్యంలో. నా పేరు నామక్కార్ లక్ష్మణ్ మాదిగా. నేను నిర్మల్ మండల ఇన్ఛార్జిగా మాట్లాడుతున్నాను. ఈరోజు మన ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వము మన పెన్షన్దారులకు, వృద్ధులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ పెన్షన్ పెంచుతా అని చెప్పేసి హామీ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ హామీని తుంగలో తొక్కినట్టు 20 నెలలు గడిచిన కూడా ఎలాంటి స్పర్శ లేకుండా ఉన్నది. దయచేసి దీనిపైన తొందరగా నిర్ణయం తీసుకొని పెంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు రేణుకుంట్ల సాగర్ మాదిగా, ఎంఆర్పిఎస్ నిర్మల్ జిల్లా కో-ఇన్ఛార్జి. గౌరవనీయులు ఎంఆర్పిఎస్ ఏఎస్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశానుసారం ఈరోజు నిర్మల్ పట్టణ కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు పెన్షన్దారుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి గల కారణం నేడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తను ఎలక్షన్ల సమయంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ సమయంలో ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్లు ఏమైతే ఉన్నాయో 4,000 రూపాయలను 6,000 చేస్తా, 2,000 రూపాయలను 4,000 చేస్తా, అట్లనే అర్హులు ఎవరైతే పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే వెంటనే నూతన పెన్షన్ అమలు చేస్తా అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడంతో పాటు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. అది నమ్మి రేవంత్ రెడ్డి గారు మాట నమ్మి ఈ రాష్ట్రంలో ఉండబడే 60 లక్షల మంది పెన్షన్దారులందరూ కూడా మరి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఓటేయడం ద్వారా తాను ముఖ్యమంత్రి కావడం జరిగింది. తాను ముఖ్యమంత్రి అయిన 20 నెలలు గడిచినప్పటికీ కూడా మరి ఒక్కరోజు కూడా పెన్షన్ విషయంలో కావచ్చు, కొత్త పెన్షన్లు అమలు చేసే విషయంలో కావచ్చు, మరి అనేక సార్లు కేబినెట్ సమావేశాలు పెట్టినప్పటికీ కూడా మరి ఈ అంశం మీద ఒక్కరోజు మాట్లాడినటువంటి దాఖలు లేవు. అంతేకాదు పెన్షన్ విషయంలో ప్రభుత్వము ముందుకు వస్తలేదు, ప్రతిపక్షం కూడా మాట్లాడి దాన్ని అడిగే పరిస్థితిలో లేదు. కాబట్టి మరి ఏదైతే పెన్షన్దారులు, నాకు తెలిసి పెన్షన్దారులు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తులే ఉంటారు. కాబట్టి ఈ పేద వర్గాల కోసం ఎవరు మాట్లాడే పరిస్థితిలో లేరు. అధికారంలో మాట్లాడడం లేదు, ప్రతిపక్షంలో పార్టీ మాట్లాడడం లేదు. కాబట్టి పేదల పక్షాన, పేద వర్గాల బిడ్డగా మరి గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారే మరి ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో ఉండబడే పెన్షన్దారులందరి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, ఏదైతే పెన్షన్ పెంచుతా అని చెప్పేసి హామీ ఇచ్చిందో, వెంటనే నూతన పెన్షన్ ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిందో, ఈ 2 అంశాలను నెరవేర్చే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి పెన్షన్దారులు, వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలుపుకొని పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం కోసం మరి గౌరవ మందకృష్ణ మాదిగన్న గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మరి అన్ని మండల కేంద్రాలలో ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి నిర్మూలన కూడా ఈరోజు మేము చేయడం జరిగింది. అంతేకాదు ఈనాడు ఈ కార్యక్రమంతో పాటు ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అది దీక్షలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, అవసరం అనుకుంటే సీఎం కార్యాలయం ముట్టడి కావచ్చు, హైదరాబాద్ లో కూడా భారీ బహిరంగ సభ కూడా ఈ పెన్షన్దారులతో పెట్టడం జరుగుతుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుని పెన్షన్లు పెంచాలా, కొత్త పెన్షన్లు వెంటనే అమలు పరచాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ యూహెచ్పిఎస్ పెన్షన్దారుల పక్షాన్ని డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.